కదా, అదే చాలా విచిత్రంగా నేను చాలా చోట్ల చూశాను. వీరికి ఎంతో మంది అభిమానులు వచ్చారు. బాలబాబు గారి అభిమానులు కడప జిల్లా అనంతపురం నుంచి జగన్ అన్న అని ఉంటారు. అవును, ఆయన నాకు ఎన్నో ఇయర్స్ నుంచి తెలుసు. అవును, నేను చిరంజీవి గారి సినిమా చేసిన, వెంకటేష్ గారి సినిమా చేసిన, తారక్ గారితో సినిమా చేసిన, ఎప్పుడు ఆయన మెసేజ్ పెడతాం జరుగుతూ ఉంటుంది. ఓకే. సో వాళ్ళందరూ ఏంటంటే బాబు అన్న ఖచ్చితంగా బాగా చూపిస్తాడు మన బాలయ్య బాబుని అని నమ్మకం ఉంది వాళ్ళకి. క్యాలెండర్లు తీసుకొచ్చిస్తుంటారు, కేక్స్ పంపిస్తున్నారు. నా బర్త్డేకి మొన్న ఆగస్ట్ బర్త్డేకి నేను ఇంకా సినిమా స్టార్ట్ చేయలేదు, అప్పటికి ఎంతో మంది వచ్చి నాతో ఆ వామ్త్ లవ్ అంతా చూపిస్తూ ఉన్నారు. అదే అసలు మీరు వెరీ వెరీ లక్కీ అండి ఆ విషయంలో. నేను గుంటూరు నుంచి వచ్చిన కుర్రోడుగా డైరెక్టర్ అయిన తర్వాత నేను ఇండస్ట్రీలో గమనించిన ఒక మాట ఫ్యాన్స్కి మాత్రం నేను ఖచ్చితంగా చెప్పాలనుకుంటుంది ఏంటంటే, మనం రకరకాలు అనుకుంటాం, ఈ హీరో ఆ హీరో, అది వేరు ఇది వేరు, ఆ గ్రూప్ వేరు ఈ గ్రూప్ వేరు, ఈ క్యాంప్ వేరు అని. నా సినిమా పూజ రోజు బాలయ్యబాబు గారితో బర్త్డే రోజు జూన్ 10th స్టార్ట్ చేస్తే ఫోన్ చేసి చిరంజీవి గారు, తమ్ముడు ఆల్ ది బెస్ట్ ఫర్ బాలయ్యబాబు గారి సినిమా, వాల్తేరు వేరే కన్నా చాలా విజయవంతం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను, అస్సలు రిలాక్స్ అవుతూ కష్టపడవద్దు తమ్ముడు అని ఫోన్ పెట్టేశారు. అలానే బాలయ్యబాబు గారితో లాస్ట్ 5 months నుంచి చాలా క్లోజ్ అసోసియేట్ అయ్యి ట్రావెల్ అవుతున్నాను. ఆయన అంతే, ఎప్పుడు టాపిక్ వచ్చినా మా బ్రదర్ చిరంజీవి గారు ఆ సినిమా బాగా చేశారు, ఆయన బాగా కష్టపడ్డారు, ఇలానే ఉంటుంది. తెలియని వాళ్ళే కొట్టుకుంటుంటారు, తెలిసిన వాళ్ళు నిజంగా నాకు ఆ ప్రేమ, ఆ ఇద్దరి పట్ల ఆ రెస్పెక్ట్ ఇచ్చుకోవటం, ఇవన్నీ ఉంటాయి. అదే ఇప్పుడు మీరు ఒక రకంగా అదృష్టవంతులు డైరెక్టర్లు అవడం వల్ల. ఎందుకంటే ఇక్కడ ఆ క్యాంపులో పనిచేసి ఈ క్యాంపు వీళ్ళ గురించి వాళ్ళు ఏమనుకుంటున్నారు, వాళ్ళ గురించి వీళ్ళు అని మీరు ప్రత్యక్షంగా చూడగలి. అక్కడ అవేం ఉండవు. విపరీతమైన మెచ్యూరిటీ లేకపోతే ఏ హీరో స్టార్ హీరో అవ్వలేడు. వాళ్ళకి ఎంతో ఆలోచన శక్తి ఉంటుంది. వాళ్ళు చిన్నగా ఆలోచించరు, చిన్న మాటలకి చిన్న బురద వేసుకోవడానికి అక్కడ ఆగిపోరు వాళ్ళు. ఇంత ఫ్యాన్ బేస్ ఉంటుందంటే ఒక్కొక్కడికి ఒక్కడి కష్టాన్ని ఇంకోటి అర్థం చేసుకుంటారు, ఒకరి పట్ల ఒకరికి రెస్పెక్ట్ ఉంటుంది, అవన్నీ ఉంటాయి. ఎగ్జాక్ట్లీ. ఈ మోడర్న్ ట్రెండ్స్లో ఇలాంటి మూమెంట్స్ డైరెక్టర్స్గా మీకు వచ్చిన మూమెంట్స్ మాత్రం రియల్లీ ఎగ్జంప్లరీ, రిమార్కబుల్ రియల్లీ. ఎందుకంటే అది మీ అదృష్టం నిజంగా నేను చెప్తున్నాను. ఎందుకంటే సమ్టైమ్స్ రిపల్సివ్ ఫీలింగ్స్ ఎట్లా ఉంటాయంటే అన్కంట్రోలబుల్ రేంజ్లో ఉంటాయి. మీరు అదృష్టం అన్నప్పుడు నేను అగ్రీ చేస్తాను, కానీ బట్ ఒక్క విషయం, అదృష్టంతో పాటు ఖచ్చితంగా మీ అందరికి తెలిసిందే విపరీతమైన కష్టం ఉంటుంది సార్ ఈ సక్సెస్కి బిఫోర్. ఎగ్జాక్ట్లీ. ఎందుకంటే ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వచ్చాను నేను. అవును. రాగానే జాబ్ దొరికేసింది చిన్నగిష్ట గారి దగ్గర. పొద్దున్న టిఫిన్ పెట్టేవాళ్ళు, మధ్యాహ్నం వర్క్ ఉంటే భోజనం పెట్టేవాళ్ళు. కొన్ని రోజులు నైట్ ఫుడ్కి బయటికి వెళ్ళి తినాలి మనం. అప్పటికి శాలరీ పొజిషన్కి వెళ్ళలేదు నేను. ఇంట్లో డబ్బులు అడిగితే ప్యానిక్ అవుతారు, ఏంటిడికి పాపం ఇంకా సెటిల్ అవ్వలేదా వీడు, డబ్బులు పంపిస్తుంటే అని. ఇంకా ఆ థాట్ ఇవ్వకూడదు. నేను డబ్బులు ఇంట్లో తీసుకోకుండా నేను గెలవాలి అనేది మొండిగా ఫిక్స్ అయిపోయాను. సో అడగలేము ఇంట్లో, ఎవరి దగ్గరికి వెళ్ళి చేయి చాపలేము, సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది. ఎస్పెషల్లీ మిడిల్ క్లాస్ మనలాంటి బ్యాచ్కి ఎక్కువ వస్తుంది. సో నైట్ నాకు మందు అలవాటు లేకపోవటం వల్ల మిగతా రైటర్స్ని పిలిచినట్టు నన్ను పిలిచేవాళ్ళు కాదు, ఊరికి బిత్త చూపులు చూస్తూ ఉండేవాడిని. అందుకని వెళ్ళిపోరా అనేవాళ్ళు. సో నైట్ ఫుడ్ ఉండేది కాదు. అప్పుడు ఏం చేసేవాడంటే మా అమ్మ ఎప్పుడో చిన్న రైస్ కుక్కర్ ఒకటి ఇచ్చారు. ఎప్పుడైనా సరే నువ్వు ఉంటే కర్రీస్ అన్నీ నీకు వస్తుంటాయి కాబట్టి రైస్ పెట్టుకోరా అని. నాకు అప్పటిదాకా రైస్ ఎలా పెట్టాలో తెలియదు. మా అమ్మగారు చూపించారు. 1/2 గ్లాస్ బియ్యానికి నేను తినే తిండికి 1/2 గ్లాస్ బియ్యం, 2 గ్లాసులు వాటర్ పోసి కుక్కర్ ఆన్ చేస్తే 1/2 గంట 20 నిమిషాల్లో రైస్ అయిపోద్ది. సో ఆవకాయ జాడి ఇచ్చారు. లేదా మన కర్రీస్ అన్నీ ఇస్తుంటారు అక్కడి నుంచి ఇక్కడి నుంచి అని చెప్పేవాడిని. సో 3 రూపాయలు పెడితే పక్కన బంజారాస్ రోడ్ నెంబర్ 7 పెరుగు అమ్మేవాళ్ళు. చాలా మంత్స్ ఆవకాయన్నో 3 రూపాయలు పెరుగు, ఇదే నా ఫుడ్. చాలా మంత్స్ ఆవకాయన్నో పెరుగన్నో వేసుకొని తినేస్తే అయిపోయేది. ఎప్పుడైనా పొరపాటు ఆ 3 రూపాయలు మిల్చుకోవడానికి, ఎందుకంటే ఎగ్ ఫ్రైడ్ రైస్ అంటే నాకు చాలా ఇష్టం. ఓకే. అప్పుడు ఈ జీవీకే కట్ల ఫారెస్ట్ లాగా ఉండేది. అక్కడ ఫ్రైడ్ రైస్ బండి ఇప్పటికీ ఉంది. వాడి దగ్గరికి వెళ్తే 18 రూపాయలు ఎగ్ ఫ్రైడ్ రైస్, 22 రూపాయలు చికెన్ ఫ్రైడ్ రైస్. సో ఈ 3 రూపాయలు పెరిగి దాచి ఎగ్ ఫ్రైడ్ రైస్ ఆదివారం పూట వెళ్ళి నేను సెలబ్రేట్ చేసుకోవడానికి ఎగ్ ఫ్రైడ్ రైస్ తినేవాడిని. సో ఈ పెరుగు వేసుకుపోవటం వల్ల ఏమైపోయిందంటే ఎప్పుడు అలవాటు లేకపోవటం వల్ల పచ్చడాన్ని తినడం వల్ల కడుపు మంట వచ్చేది. అదేలే. ఇవన్నీ కూడా నేను ఎందుకు చెప్తానంటే ఇవన్నీ కూడా మెమరీస్ నేను దాచిపెట్టుకునేవాడిని. ఇవి నేను చెప్పాలి. ఏ రోజు నేను సాడ్గా ఫీల్ అవ్వాలా. అదేలే. నాకు మంట అన్నం తినేస్తున్నాం, కారం అన్నం తినేస్తున్నాం,
అయ్యో నేను పెయిన్ ఫీల్ అవుతున్నాను, ఇదేంటి నా లైఫ్ ఇలా అయిపోయింది, నా ఫ్రెండ్స్ అందరూ న్యూజిలాండ్ వెళ్ళారు, నా ఫ్రెండ్స్ అంతా ఐటీ ఎంప్లాయీస్ వెళ్ళారు, నా ఫ్రెండ్స్ ఇలా ఈ గొడవ ఉండేది కాదు. అరే రామారావు గారు ఇలా పడ్డారంట, నాగేశ్వరరావు గారు ఇలా కష్టపడ్డారంట, చిరంజీవి గారు ఇలా పడ్డారంట, మనం కూడా ఇలా పడుతున్నామంటే ఏదో రోజు వస్తేనే వెయిట్ చేసేవాడిని. అదే ఇప్పుడు మీరు చెప్తుంటే నాకు ఎన్టీ రామారావు ఇన్సిడెంట్ గుర్తొస్తుంది. అక్కడెక్కడో మౌంట్ రోడ్లో రూపాయికి ఫుల్ ప్లేట్ నిండా పెడతారు పులిహోర, అంటే గుమ్మడి గారిని తీసుకుని నడుచుకుని అంత దూరం వెళ్ళేవారంట ఒక రూపాయి కోసం అని చెప్పి. అలానే ఇప్పుడు ఇంత ఖరీదైన బట్టలు వేస్తున్నాను, షూ వేస్తున్నాను, కాస్ట్లీ కార్లు తిరుగుతున్నాను. ఇదే బాబీ 2006, 2007లో కూడా ప్యారడైజ్ దగ్గరికి వెళ్ళి 40 రూపాయలు చొప్పున రోడ్డు మీద చొక్కా కొనుండే నేను. కథ చెప్పాలంటే ఒక హీరోకి మంచి షర్ట్ ఉండాలి. సో వెళ్తే వాడు 100 రూపాయలకి 2 షర్ట్లు, 100 రూపాయలకి 3 షర్ట్లు పెట్టేవాడు. అవును, అలాంటి షర్టు నేను చాలా కాలం వాడా. 40 రూపీస్కి ప్యారడైజ్ దగ్గర నేను షర్ట్ కొన్నా. సో ఇవన్నీ పడ్డా. చాలామంది డైరెక్టర్స్ వర్క్ అయిపోయిన తర్వాత పేమెంట్ విషయంలో, క్రెడిట్ విషయంలో మోసం చేసేవాళ్ళు. ఓకే, ఎప్పుడు కంప్లైంట్ చేసేవాళ్ళు కాదు. ఓకే నెక్స్ట్ సినిమా ఇంకో డైరెక్టర్ ఎవడో వస్తాడు, ఇంకోటి ఎవడో మనం ఉద్ధరిస్తాడు, ఇలా ట్రావెల్ అవుతూ ఉండేవాడు. సో ఇలాంటి ఎన్నో పెయిన్ఫుల్ మూమెంట్స్ ఉన్నాయి. ఇవన్నీ 11 ఏళ్ళు పడ్డ తర్వాత వచ్చింది నా లైఫ్కి. 11 years is a long 11 years long journey. Long journey.